సిటీ న్యూస్కు స్వాగతం. చల్లపల్లి కోమలానగర్లో సైకో వీరంగం ప్రజలను భయభ్రాంతులకు గురిచేసింది. చల్లపల్లి కోమలానగర్లో సైకో వీరంగం ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడం సంచలనం రేపింది. మద్యం మత్తులో ఒంటి మీద బట్టలు లేకుండా చల్లపల్లి ప్రధాన సెంటర్లో శివ అనే సైకో నగ్నంగా కత్తి పట్టుకుని తిరుగుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేశాడు. కోమలానగర్ గుడారాల వద్ద జరిగిన ఘర్షణలో గాయపడిన శివ మద్యం మత్తులో తీవ్ర గాయాలతో నగ్నంగా కత్తి పట్టుకుని తిరుగుతూ చల్లపల్లి పోలీస్ స్టేషన్ ముందు నగ్నంగా రోడ్డుపై కూర్చొని హల్చల్ చేశాడు. చల్లపల్లి పోలీసులు శివను అదుపులోకి తీసుకుని వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించి గాయాలతో ఉన్న అతడిని చల్లపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. శాంతి భద్రతలకు ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని సీఐ నాగేంద్ర ప్రసాద్ హెచ్చరించారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని సీఐ నాగేంద్ర ప్రసాద్ హెచ్చరించారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఎస్ఐ సూర్య శ్రీనివాస్తో కలిసి పట్టణంలో పోలీస్ స్టేషన్ నందు విలేకరుల సమావేశం నిర్వహించిన నాగేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ఎన్నికల ఫలితాలు వెలువడనున్న సందర్భంగా ఎవరైనా చట్ట వ్యతిరేక పనులు చేసినా, నిబంధనలు ఉల్లంఘించినా, అసత్య ప్రచారాలు పోస్టులు పెట్టినా, శాంతి భద్రతలకు ఆటంకం కలిగించినా అట్టివారిపై కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ఎన్నికల 144 సెక్షన్ 30 అమలులో ఉన్నందున ఎక్కడైనా నలుగురు కన్నా ఎక్కువ మంది ఒకే చోట గుంపుగా ఉండకూడదన్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా బహిరంగ సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించకూడదన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరిస్తూ పోలీసు వారికి సహకరించాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో టీడీపీ, జనసేన, వైసీపీ, వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు పాల్గొన్నారు. ఏమేం చేయాలి, ఏమేం చేయకూడదు అన్న దాని గురించి వాళ్ళకి నోటీస్ ద్వారా తెలియజేయడం జరిగింది. దాంట్లో ఈ గ్రూప్లో ప్రతి పోస్ట్కి సంబంధించి అడ్మిన్దే ఫుల్ బాధ్యతని, ప్రతి పోస్ట్ని అడ్మిన్ క్షుణ్ణంగా పరిశీలించుకోవాలని, అలాగే వివాదాస్పద పోస్టులు కానీ కామెంట్స్ కానీ డిలీట్ చేయాలని, అలాగే వివాద పోస్టులు పెట్టే సభ్యులను గ్రూప్ నుండి తొలగించాలని, అలాగే వివాదాస్పద పోస్టులు కానీ పెడితే వారి మీద అప్రోప్రియేట్ సెక్షన్స్తో కేసులు కడతామని చెప్పి వాళ్ళందరికీ నోటీస్ ద్వారా తెలియజేయడం. కావున ఏవైతే ఈ గ్రూపులు మెయింటైన్ చేస్తున్నారో అడ్మిన్స్ అందరూ కూడా ఏ విధమైన వివాదాస్పద పోస్టులు లేకుండా మీ యొక్క గ్రూప్లో మెయింటైన్ చేసుకోవాలని తెలియజేస్తారు. కొజ్జిలిపేటలోని శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత శ్రీ నాగేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. కొజ్జిలిపేటలోని శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత శ్రీ నాగేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవంలో భాగంగా రాళ్లపల్లి ఆంజనేయ శాస్త్రి బ్రహ్మత్వంలో దేవాలయ అర్చకులు రావూరు చైతన్యకుమార్ శర్మ ఆధ్వర్యంలో జగజ్యోతి కార్యక్రమం నిర్వహించారు. అనంతరం బాలా త్రిపుర సుందరి అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో వై శిరీష, దేవాలయ పాలకవర్గ చైర్మన్ రాగం ధర్మరాజు, జోగి నాగార్జున, తెల్లం విశ్వనాథం, మునగాల భాగ్యలక్ష్మి, మాదిరెడ్డి అంజిబాబు తదితరులతో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. జలాల్పేటలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జయంతి మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. జలాల్పేటలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జయంతి ఉత్సవాలు నేటి నుండి ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడుకలు 3 రోజుల పాటు నిర్వహించనున్నట్లు కమిటీ సభ్యులు తెలియజేశారు. వేడుకలలో భాగంగా ఈ రోజు నుండి ఉదయం స్వామివారికి పలు రకాల ద్రవ్యాలతో అభిషేకాలతో పాటు పుష్పాలంకరణ చేసి ప్రత్యేక పూజలను చేపట్టారు. 22వ తేదీ సాయంత్రం స్తంభోద్భావ నరసింహ అలంకరణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. జయంతి ఉత్సవాల నిర్వహణలో భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేపట్టినట్లు కమిటీ సభ్యులు పేర్కొన్నారు. లక్ష్మీ నరసింహ జయంతి సందర్భంగా ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. 22/5/24 బుధవారం అనగా ఈ రోజు నుండి 24/5/24 శుక్రవారం వరకు త్రయాన్హికంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి జయంతి ఉత్సవములు కార్యక్రమాలు
ప్రారంభించడం అయింది. ఈరోజు 22/5/24 బుధవారం వైశాఖ శుద్ధ చతుర్దశి సందర్భంగా లక్ష్మీ నరసింహస్వామి వారి జయంతి ఉదయం 6 గంటలకు స్వామివారి పంచామృత అభిషేకము, ఉదయం 8:30కి అలంకరణ, పూజ, హారతి, మంత్రపుష్పం, తీర్థప్రసాద వినియోగం జరిగింది. రాత్రి 7:30 గంటలకు స్తంభోద్భవ కార్యక్రమం ఉంటుంది. విశేష పూజ, హారతి, మంత్రపుష్పం, తీర్థప్రసాద వినియోగం జరుగుతుంది. భక్తులెల్లరూ అందరూ విచ్చేసి స్వామివారి కృపకు పాత్రులు కావాల్సిందిగా కోరుతున్నాం. అట్లాగే రేపు 23/5/24 గురువారం వైశాఖ పౌర్ణమి సందర్భంగా ఉదయం 6 గంటలకి విక్షుక్సేన పూజ, పుణ్యాహవచనము, శ్రీ స్వామివారి బ్రహ్మ సమాజ స్థాపకుడు శ్రీ రాజా రామ్మోహన్ రాయ్ జయంతి మహోత్సవాలు అజ్మీర్ బాబా సేవా సమాజం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. వైజ్మెన్ క్లబ్ మరియు అజ్మీర్ బాబా సేవా సమాజం ఆధ్వర్యంలో రాజా రామ్మోహన్ రాయ్ జయంతి ఘనంగా నిర్వహించారు. డాక్టర్ నాగేశ్వరరావు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. తొలుత వైజ్మెన్ క్లబ్ అధ్యక్షులు సయ్యద్ పీర్ సభ్యులతో కలిసి రాజా రామ్మోహన్ రాయ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా శ్రద్ధాంజలి ఘటించారు. ఆయన మాట్లాడుతూ బెంగాల్లో ఒక వైష్ణవ కుటుంబంలో శ్రీ రాజా రామ్మోహన్ రాయ్ జన్మించారని, బ్రహ్మ సమాజాన్ని స్థాపించారని, అప్పటి సతీ సహగమనం, సాంఘిక దురాచారాన్ని రూపుమాపుటకు కృషి చేశారని, వితంతువులకు పునర్వివాహం, స్త్రీల విద్యకు మద్దతు పలికారని, దేవుడు ఒక్కడేనని, జాతి ఒక్కటేనని, అదే మానవ జాతి అని ఉద్బోధించారని తెలిపారు. ఆధునిక భారతదేశ పునరుజ్జీవ పితామహుడిగా పేరొందారని, ఆయన ఆశయాలు సదా స్మరణీయమని సయ్యద్ పీర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సభ్యులు సయ్యద్ బాజీ, అమన్, ఫరూక్, ఫర్హాన్, షారుఖ్, దుర్గారావు, ఇస్మాయిల్, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. నమస్కారము. శ్రీ రాజా రామ్మోహన్ రాయ్ 22 మే 1772లో ఉన్నత బ్రాహ్మణ కుటుంబంలో బెంగాల్లో జన్మించారు. భారతీయ పునరుజ్జీవ పితామహుడు. అంతరానితనం, మూఢ విశ్వాసాలు విలయతాండవం చేస్తున్న రోజుల్లో ధృవతారగా రాజా రామ్మోహన్ రాయ్ జన్మించారు. ఆనాటి విషపోకడలకు, దురాచారాలకు వ్యతిరేకంగా పోరాడిన సంఘ సంస్కర్త. వేదాలు, పురాణాలు, అన్ని మతాల గ్రంథాలు దేవుడు ఒక్కడే అని చెబుతున్నాయన్నారు. 1828లో బ్రహ్మ సమాజాన్ని స్థాపించారు. జాతి ఒక్కటే అని, అదే మానవ జాతి అని ఉద్బోధించారు. బాల్య వివాహాలను వ్యతిరేకించారు. సతీ సహగమనాన్ని రూపుమాపారు. వితంతు వివాహాలను ప్రోత్సహించారు. అంటరానితనం, వివక్షత, సంఘ దురాచారాలపై తుది శ్వాస ఉన్నంత వరకు పోరాడారు. మొఘల్ చక్రవర్తి 2వ అక్బర్ ఆయనకు రాజా అనే బిరుదును ఇచ్చి సన్మానించారు. ఆనాటి నుండి రాజా రామ్మోహన్ రాయ్ గా పేరు స్థిరపడినది. 1833లో బ్రిస్టల్, ఇంగ్లాండ్లో మరణించారు. బ్రిస్టల్లో ఆయన స్మారక స్తూపం ఉన్నది. శ్రీ రాజా రామ్మోహన్ రాయ్ సందేశాలు, ఆదర్శాలు సదా అనుసరణీయం. సర్వే జనా సుఖినో భవంతు. ధర్మాన్ని కాపాడండి, అది మిమ్మల్ని కాపాడుతుంది. రాజా రామ్మోహన్ రాయ్ గారి జన్మదినం. రాజా రామ్మోహన్ రాయ్ గారు బెంగాల్లో ఒక వైష్ణవ కుటుంబంలో జన్మించారు. భారతదేశంలో మొట్టమొదటిసారిగా మత సంస్కరణలకు శ్రీకారం చుట్టిన వ్యక్తి ఇతను. భారత జాతీయ పునరుజ్జీవన పితామహుడుగా పేరు తెచ్చుకున్నాడు. సతీ సహగమనాన్ని, బాల్య వివాహాలను వ్యతిరేకించిన వ్యక్తి. ఆడ శిశు హత్యలు, సాంఘిక దురాచారాలపై పోరాడాడు. లార్డ్ విలియం బెంటింగ్ యొక్క సహాయ సహకారాలతో సాంఘిక దురాచారాలని అరికట్టడానికి ఈయన చాలా ప్రయత్నం చేసి అరికట్టగలిగాడు. బ్రహ్మ సమాజాన్ని స్థాపించాడు. మత సంస్కరణలపై ఉద్యమాన్ని ప్రారంభించారు. దేవుడు ఒక్కడే అని, ఆయన్నే మనం ఆరాధించాలి అని. పెడన పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం నందు శ్రీ వాసవి జయంతి మహోత్సవాలు ఘనంగా జరిగాయి. పెడన పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం నందు శ్రీ వాసవి జయంతి మహోత్సవాలు ఘనంగా జరిగాయి. పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో శ్రీ వాసవి క్షేత్రమునందు సంఘ అధ్యక్షుడు డాక్టర్ కొల్లూరు చిన్న పర్యవేక్షణలో నిర్వహించిన శ్రీ వాసవి జయంతి మహోత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి.
ఈ కార్యక్రమానికి పట్టణ పరిసర ప్రాంతాల ఆర్యవైశ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పట్టణ వాసవి మహిళా మండలి వారు రకరకాల 108 కిలోల పూలతో అమ్మవారికి పుష్పాభిషేకం చేశారు. 125 మంది మహిళా భక్తులు, వాసవి మహిళా మండలి కార్యవర్గ సభ్యులు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. వాసవి మహిళా మండలి సభ్యులు ఆలపించిన భక్తి పాటలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు చిత్తూరు పశుపతినాథ్, కొల్లిపర నరసింహారావు, కొల్లిపర రాజా, జవ్వాజి నాగు, కొల్లూరి రాధాకృష్ణ, కొమ్మూరు శారద, కొల్లూరి మంజులత తదితరులు పాల్గొన్నారు. శనివారం నుండి సోమవారం వరకు అత్యంత భక్తి శ్రద్ధలతో శ్రీ వాసవి క్షేత్రం ప్రధాన అర్చకులు స్వర్ణ సాయిబాబు గారి నేతృత్వంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాలకి పెడన పట్టణ మరియు పరిసర ప్రాంత ఆర్య వైశ్య సోదర సోదరీమణులు భక్తులు విరివిగా పాల్గొని శ్రీ వాసవి మాతను దర్శించుకొని తీర్థ ప్రసాదములు తీసుకొని అమ్మవారి కృపకు పాత్రులు కాగలిగారు. అలానే శనివారం మొదటి రోజు శ్రీ వాసవి మాతకు 108 లీటర్లతో ఆవు పాలు లీటర్లతో అభిషేకం నిర్వహించారు. అలానే శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి హోమం నిర్వహించారు. సాయంత్రం పట్టణ శ్రీ వాసవి మహిళా తారీఖు 19, 23 రోజులు ముఖ్యమైన కార్యక్రమాలన్నీ చిన్నగా చెప్పారు. అంతా చాలా బాగా జరిగింది. ఈరోజు ఉదయం అమ్మవారికి పుష్పయాగం చేయించాము. వాసవి మహిళా మండలి వారి ఆధ్వర్యంలో పుష్పయాగం చేయించాము. ఈ 50 సంవత్సరాల్లో ఈ గుడి కట్టి 50 ఏళ్ళు అయిందంటండి. ఈ 50 సంవత్సరాల్లో ఇదే ఫస్ట్ టైము అమ్మవారికి పుష్పయాగం చేయడం. మా వాసవి మహిళా మండలి వాళ్ళందరూ కూడా చాలా చాలా ఆనందపడిపోతున్నాము ఈ విషయం గురించి. ఇంతకుముందు మాకు అసలు కమిటీ కూడా లేదండి. ఏడాది నుంచి ఇది 2వ ఏడు మేము కమిటీ ఏర్పడతాం. ఈ కమిటీ ఏర్పడ్డాక మేము చాలా ముఖ్యమైన కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాం. గూడూరు మండలంలో కూటమి అభ్యర్థులకు 7,000 ఓట్ల మెజారిటీ లభిస్తుందని కూటమి అభ్యర్థులు తెలిపారు. గూడూరు మండలంలో కూటమి అభ్యర్థులకు 7,000 ఓట్ల మెజారిటీ లభిస్తుందని కూటమి నాయకులు తెలిపారు. గూడూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కూటమి నాయకులు మీడియా సమావేశంలో పలువురు మాట్లాడుతూ గూడూరు మండలంలో కూటమి అభ్యర్థులకు 7,000 ఓట్ల మెజారిటీ లభిస్తుందని, పోలింగ్ సందర్భంగా ఓట్లు వేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పోతన స్వామి, దాసరి ఉమా, సాయిరాం, కొళ్లపల్లి రజని, కట్టా మునేశ్వరరావు, గోపి నాగబాబు, బుర్రా శ్రీను, ఎనీ బేగ్, కోనపరెడ్డి పెద్దిరాజులు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా గూడూరు మండలంలో మన జరిగిన ఎన్నికల్లో 39,849 ఓట్లకు గాను ఈ మండలానికి సంబంధించి 35,877 ఓట్లు పోలేని, దరిదాపుగా 90% సుమారుగా ఓట్లు పోలేని సందర్భంగా తెలియజేసుకుంటూ, ముందుగా ఓటర్ దేవుళ్ళందరికీ ప్రజలకి నమస్కారాలు, ధన్యవాదాలు. ఇంత ఎక్కువ శాతం ఓట్లు పోలేనందుకు మీరందరూ కూడా వచ్చి ఓట్లు వేసినందుకు కూడా మీ అందరికీ కూడా ప్రత్యేక నమస్కారాలు, ధన్యవాదాలు కూటమి తరఫున తెలియజేసుకుంటూ, మేము ముఖ్యంగా చెప్పేది ఒకటే, ఏదైతే కూటమి అభ్యర్థి ఉన్నారో శాసనసభ అభ్యర్థి కాయితి కృష్ణప్రసాద్ గారికి ఈ మండలం నుంచి ఎట్టి పరిస్థితుల్లో 6,000 నుంచి 7,000 మెజార్టీ వస్తుందని చెప్పి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ కూడా ధీమా వ్యక్తం చేస్తూ ఎన్డీఏ కూటమి అభ్యర్థి అయినటువంటి శ్రీ కాయితి కృష్ణప్రసాద్ ముందుగా 3 పార్టీల తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఖచ్చితంగా ప్రతి ఒక్క ఓటర్, మండలంలోని ప్రతి ఒక్క ఓటర్ కూడా మండలంలో 90% మంది పోలింగ్ బూతుల్లో 7.5 వరకు కూడా ఉంది. తమ ఓటు హక్కును ఉపయోగించుకొని ఈ రాక్షస పాలన అంతం చేయడానికి అందరం కలిసికట్టుగా పనిచేసి వాళ్ళ యొక్క ఓటుని మా ఉమ్మడి అభ్యర్థి కాయితి కృష్ణప్రసాద్ గారికి, అలాగే పార్లమెంట్ సభ్యుడు శ్రీ వాలనేని బాలశౌరి గారికి సుమారు 7,000 మెజార్టీని అందించడానికి మా ఓటర్లందరూ కూడా కృషి చేసినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ముందుగా మేము చెప్పదలుచుకుంది ఒకటే, మా కృష్ణప్రసాద్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. కాబోయే మా ఎమ్మెల్యే గారికి. తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఉమ్మడి సమావేశంలో వివిధ గ్రామాల్లో ఎలా ఓటింగ్ జరిగిందని ఓటింగ్ సరళి పరిశీలించిన అనంతరం మా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కృష్ణప్రసాద్ గారికి, బాలశౌరి గారికి సుమారుగా 7,000 మెజార్టీ గూడూరు మండలం నుండి
తెలుగుదేశం, జనసేన, బీజేపీ తరఫున మెజార్టీ ఇస్తున్నాం. ఇది కృష్ణప్రసాద్ గారి గెలుపు ఆల్రెడీ డిక్లేర్ అయిపోయినట్టే. బాలశౌరి గారు అయితే 2-3 లక్షల మెజార్టీ వస్తుంది. వీళ్ళిద్దరికి, బాలశౌరి గారికి, కృష్ణప్రసాద్ గారికి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.